తెలంగాణ మరో మెగా ఈవెంట్ కి వేదిక కాబోతుంది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్త పరిణామాలపై మేధోమథనం చేసేందుకు భారత్ సమ్మిట్ 2025 అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హెచ్ఐసిసి వేదికగా 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ కి ప్రపంచవ్యాప్తంగా మేధావులు, రాజకీయ నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం సమృద్ధ భారత్ అనే ఎన్జిఓ సంస్థ సంయుక్తంగా భారత్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తున్నాయి. హెచ్ఐసిసిలో ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు వస్తుండటంతో ఈ సమ్మిట్ను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైన సవాళ్లపై ఈ సమ్మిట్లో చర్చించనున్నారు. భారత్ సమ్మిట్లో గ్లోబల్ జస్టిస్, సమానత్వం, ప్రోగ్రెసివ్ కోఆపరేషన్ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రపంచంలోని ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, మానవ హక్కులు వంటి ప్రపంచ సవాళ్లపై ప్రపంచ నేతలతో చర్చించి సమిష్టి పరిష్కారాలను కనిపెట్టాలని భావిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణను అంతర్జాతీయ వేదికగా ప్రమోట్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణలను విదేశీయులకు తెలియజేయడం ద్వారా పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకుని అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్ లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్పంచుకోబోతా ఉన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు హెచ్ఐసిసిలో పలు ప్రత్యేక హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికను కాన్స్టిట్యూషన్ హాల్ గా నామకరణం చేశారు. ఈ సమ్మిట్ కు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు ఈ సమ్మిట్లో పలు అంశాలపై కీనోట్స్ చెప్పనున్నారు.